వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను గౌతమి. ఫుడ్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్. మనం ఫుడ్ కోసం ఎంత దూరమైనా వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాం. మన హైదరాబాద్ అంటే ఎస్పెషల్లీ ఫుడ్ లవర్స్ చాలామంది ఉంటారు. ఈరోజు కూడా మేము అలాంటి ప్రోగ్రామ్తోనే మేము ముందుకు వచ్చాము. అది మందల్మల్ల గురించి మనం ఒక 1/2 కిలోమీటర్ లోపలికి వస్తే జిల్లాలగూడ దగ్గర పోచమతల్లి టెంపుల్ ఆపోజిట్ ఒక టిఫిన్ సెంటర్ ఉంటుంది. టిఫిన్ సెంటర్ అంటే కామన్ అనుకుంటారు, కానీ ఒక ప్లేట్ మనం బయట తినాలంటే 40 నుంచి 35 రూపీస్ పెడితేనే మనకు ఒక ప్లేట్ 4 ఇడ్లీ 4 బోండా వస్తాయి. అలాంటిది ఇక్కడ స్పెషల్ ఏంటంటే 50 రూపీస్కే అన్లిమిటెడ్ మీరు ఎంతైనా తినొచ్చు. ఇక్కడ 6 రకాల టిఫిన్స్ ఉంటాయి. అసలు ఇక్కడ ఎలా జరుగుతుంది ఈ టిఫిన్ సెంటర్, ఇక్కడ స్పెషల్ ఏంటో వాళ్ళని అడుగుదాం పదండి. హాయ్ అండి, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ తింటున్నారు? టిఫిన్ టేస్ట్ ఎలా ఉంటుంది? బాగుందమ్మా. మేము 2 సంవత్సరాల పైన అయింది టిఫిన్ ఇక్కడ కంటిన్యూ చేస్తాము. బాగుంటుంది. క్వాలిటీ పరంగా ఎలా ఉంటుంది? 50 రూపాయలకే అన్లిమిటెడ్ టిఫిన్స్ అంటున్నారు కదా, ఇక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది? కాకపోతే మేము ఫుల్గా ఏం చేయమమ్మా, ప్లేట్ మాత్రమే తింటాము. ఫుల్ తినే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తింటారు. మేము ఒక ప్లేట్ మాత్రమే తింటాం, ఎందుకంటే లంచ్ తొందరగా చేస్తాం కాబట్టి. 2 years నుంచి ఇక్కడే తింటున్నారంటారు కదా, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంటుంది? బాగుందమ్మా, ఫుడ్ క్వాలిటీ బాగుంటుంది. టిఫిన్ సెంటర్ చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి పోచంగుడి చైర్మన్ నేను. మా టెంపుల్కి రోజుకు 300 భక్తులు వస్తారు. ఆ భక్తులు అందరూ వచ్చి కూడా ఇక్కడ తింటారు. చాలా బాగుంది, ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ అన్లిమిటెడ్ 50 రూపీస్ కంటే వర్తే అండి. తినగలిగే వారు వస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువ మంది. చాలా మంది వస్తారు. చాలా మంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ తింటూ ఉన్నారు? 3 years. 3 years. సేమ్ అదే టేస్ట్ ఉందా? ఏమైనా క్వాలిటీలో ఇంకా టేస్ట్ మారింది. టేస్ట్ మారిందా? అంటే అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఎలా ఉంటుంది ఇక్కడ టిఫిన్? అంటే ఇక్కడ 50 రూపీస్ అన్లిమిటెడ్ మేడం. 50 రూపీస్ ఇచ్చి అన్లిమిటెడ్ తిన్నా బాగుంటుంది టిఫిన్. ఎప్పుడు వీక్లీ ఒక 4 times వస్తాం. వీక్లీ బాగుంటుంది. ఎప్పుడు చూసినా ఇండే ఉంటాం. మా ఫ్రెండ్స్ వాళ్ళు అందరూ. ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నారు ఇక్కడ? జస్ట్ ఒక మంత్ అవుతుంది నేను ఇక్కడ వచ్చి. ఇక్కడికి ఏరియాకి వచ్చి 1 month. టిఫిన్ అంటే బయట కూడా చాలా టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ మీ ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఇక్కడికి వస్తారు. అవును, అంటే ఇక్కడ బాగుంటుంది కదా, అట్లా టేస్ట్ బాగుంటుంది. అన్ని క్వాలిటీ ఎలా ఉంటుంది? అంటే 50 రూపీస్ కి బయట కి మనకి ఒక ప్లేటే వస్తుంది, కానీ ఇక్కడ అన్లిమిటెడ్. ఎలా ఉంది? బాగుంటుంది, క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇక్కడ మీకు నచ్చిన టిఫిన్ ఏంటి? నాకు నచ్చింది దోశ వడ. ఇది నాకు ఇక్కడ ఏ టిఫిన్ బాగుంది? దోశ. ఎన్ని ఇయర్స్ నుంచి తింటున్నారు మీరు ఇక్కడ? 1 month అవుతుంది. 1 month. ఇక్కడ కాలేజ్కి వచ్చారా మీరు? ఆయన ఆఫీస్లో వర్క్ చేస్తాను. ఓకే. ఎలా ఉంది ఇక్కడ? అన్లిమిటెడ్ 50 రూపీస్ పెట్టి అన్లిమిటెడ్ తింటారా, ఒక దోశ తింటారా? అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ తింటారా? 50 రూపీస్ వర్త్ మీరు తినగలుగుతున్నారా? అంటే మనకి ఎట్లా ఉంటే కెపాసిటీ ఎంత ఉంటుందో అంతే. 50 రూపీస్ అన్లిమిటెడ్ ఇచ్చి 50 రూపీస్ అన్లిమిటెడ్ తింటే మధ్యాహ్నం లంచ్ చేయాల్సి అది చేస్తాం. కానీ ఇంకా రోజు ఎన్ని బోండాలు ఎన్ని వడ వేస్తారండి? అసలు అన్లిమిటెడ్ 50 రూపీస్కి పెట్టడం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో బయట టిఫిన్ చేయాలి ఒక ప్లేట్ అంటే 45 నుంచి 35 రూపీస్ ఉంటుంది. అలాంటిది మీరు అన్లిమిటెడ్ ఎలా ఇస్తున్నారు? 6 ఐటమ్స్ అన్లిమిటెడ్గా ఎలా ఇస్తున్నారు? మీకు వర్త్ అవుతుందా? మేడం, ఇది అన్లిమిటెడ్ టిఫిన్ అనేది మేము స్వామి మాల వేసినప్పుడు ఇక అందరూ గుళ్ళ టిఫిన్ అప్పుడు ఫ్రీ పెడుతుండే. మాకు కూడా అట్లా మేము కూడా నాకు అట్లా మాల మీద మనసులో అనిపించింది, మనం కూడా అట్లా 10 మందికి కడుపు నిండా తినిపి టిఫిన్ మనం కూడా అట్లా పెట్టాలి అని అట్లా ఒక మనసులో అనిపించింది. నేను మాల మీద పెడదాం అనుకున్నా. మాల మీద కొంచెం టైం సరిపోలేదు. అప్పుడు కొంచెం మాల తీసినాక జనవరికి వెళ్ళి ఇది అన్లిమిటెడ్ టిఫిన్ అనేది పెట్టేసినాం మేడం. ఇంకా ముందుకు మీరు మామూలుగా టిఫిన్ ఉండేదా? టిఫిన్ సెంటర్ ఇది టిఫిన్ మామూలుగా మేము షాప్ పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది మేడం. షాప్ పెట్టి 10 సంవత్సరాల నుంచి ఎండే పెట్టినాం. 10 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు ఫస్ట్ నుంచి 15 రూపాయలు ప్లేట్ ఉండే మేడం. అప్పుడు స్టార్టింగ్ 15 రూపాయలు ప్లేట్ ఉండే. 15 రూపాయల నుంచి 15 నుంచి 20, 25, 30 రూపీస్ పెట్టినాం మేడం. ఇప్పుడు 30 రూపీస్ నుంచి అట్లా అన్లిమిటెడ్ టిఫిన్ అనేది మనం మాల వేసినప్పుడు నాకు ఐడియా వచ్చింది. ఇట్లా 50 రూపాయలకి అంటే గుడిలో అంటే అందరికి చాలా మంది కడుపు నిండా పెడుతుర్రు ఫ్రీగా అని మనం కూడా మాల మీద మనం కూడా నా వంతు కూడా అట్లా 10 మందికి అట్లా ఫ్రీగా కడుపు నిండా పెట్టాలి అని నాకు అట్లా అనిపించింది. అంటే అదే నేను స్వామి వాళ్ళకి పెడదామని అనిపించింది. అట్లా స్వాములకే అట్లా పెడదామని అనిపించింది. కానీ స్వాములు అయిపోయింది, మనం మామూలుగా పబ్లిక్ కూడా అట్లా పెట్టాలి అని ఒక మైండ్లో అట్లా అనిపించింది. అంటే
మనకేంటంటే పైసల కంటే 10 మందికి కడుపు నింపడం కూడా ఒక ఆనందం మేడం. అవును. పైసలు కూడా ఎంత అవసరమో 10 మందికి కడుపు నింపడం కూడా అది మనకు కూడా అది సంతోషం మేడం. అట్లా ఓకే. అట్లా మేడం. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా అన్లిమిటెడ్ టిఫిన్ పెడుతున్నారు? మేము స్టార్ట్ పెట్టి 10 సంవత్సరాలు మేడం. అన్లిమిటెడ్ టిఫిన్ పెట్టి మన జనవరి నుంచి స్టార్ట్ చేసాం మేడం. జనవరి నుంచి స్టార్ట్ చేశారు. 7 నెలలు అవుతుంది మేడం అంతే. ఓకే. సాటర్డే సండే ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. అవును మేడం. శనివారం ఆదివారం పబ్లిక్ ఎక్కువ వస్తారు మేడం. ఓకే. ఏ టైం నుంచి శనివారం ఆదివారం పబ్లిక్ ఎక్కువ వస్తారు మేడం. ఆదివారం 500 మంది దాకా వస్తారు మేడం. శనివారం ఆదివారం 500-600 మంది వస్తారు ఆదివారం శనివారం. మిగతా రోజు 400 అట్లా వస్తారు మేడం. మీ దగ్గర 6 రకాల టిఫిన్ అంటున్నారు కదా, ఏ టిఫిన్స్ ఇక్కడ ఎక్కువ జనాలు ఏది ఇష్టపడుతూ ఉంటారు వచ్చిన కస్టమర్లు? ఎక్కువ మేడం ఇక్కడ దోశ ఇష్టపడతారు మేడం. దోశ వడ ఇడ్లీ మేడం మెయిన్ ఐటమ్. ఓకే. దోశ ఇడ్లీ వడ మెయిన్ ఎక్కువ ఇష్టపడతారు. ఇక పబ్లిక్ వాళ్ళకి మనకి ఏంటంటే మేడం 50 రూపాయలకి ఒకటే ఐటమ్ పెట్టకుండా మనం అన్ని రకాల టిఫిన్ పెడుతున్నాం. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇప్పుడు బయట 35 రూపీస్ ఉంది మేడం. 35 రూపీస్ ఒకటే ప్లేట్. కొంతమందికి కడుపు లేదు, కొంతమంది ఇంకో ఐటమ్ తినాలనిపిస్తుంది పబ్లిక్కి. ఇక పబ్లిక్ అంటే ఇక మనం అందుకనే పబ్లిక్ మళ్ళీ అంత పైసలు బయట పెట్టలేరు కదా మేడం. బయట ఒక ప్లేట్ 35 రూపీస్ ఉంది. సింగిల్ తీసుకున్నా ప్లేట్ తీసుకున్నా 55 రూపాయలు తీసుకుంటారు. మనం 50 రూపాయలకి 6 రకాల టిఫిన్ వస్తాయి మేడం. ఎన్ని రకాలు తిన్నా ఎంత తిన్నా మేము 50 రూపాయలు తీసుకుంటాం మేడం. దోశల్లో ఏంటంటే ఇక్కడ దోశల్లో ఏమి ఉంటాయి? ఎన్ని రకాల దోశలు ఉంటాయి ఇక్కడ? మా దగ్గర టిఫిన్స్ వచ్చి దోశ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ఉత్తప్ప ఉంటుంది మేడం. ప్లేన్ దోశ వేసుకుంటే ప్లేన్ దోశ వేసుకుంటారు. ఇడ్లీ, వడ, బోండా, పూరి, ఉప్మా కూడా పెడతాం మేడం. మసాలా దోశ, మీకు ఉప్మా దోశ కూడా మనకి అన్లిమిటెడ్ టిఫిన్ లో ఉంటుందా? అన్నీ ఉంటుంది మేడం. ఉప్మా దోశ, మన ఉత్తప్ప కూడా ఇస్తాం. అన్లిమిటెడ్ ఏదైనా మేడం అంతే. ఏదైనా మన దగ్గర ఏదైతే టిఫిన్ ఉన్నాయో అవన్నీ అన్లిమిటెడ్ లో వచ్చేస్తాయి. ఇక్కడ 6 రకాల ఐటమ్ టిఫిన్స్ ఉంటే 6 రకాలు అన్లిమిటెడ్గా తినవచ్చు మేడం. ఎన్నిసార్లు వేసుకున్నా మేమేమో వాళ్ళ ఇష్టం. వాళ్ళ దోశ వేసుకుంటారా, బోండా వేసుకుంటారా, ఓడ వేసుకుంటారా, పూరి వేసుకుంటారా. వాళ్ళు మళ్ళీ 10 సార్లు వేసుకున్నా మేము ఏం అడగం. వాళ్ళకి ఎంత తిన్నా మేము పెడుతూనే ఉంటాం మేడం. 50 రూపాయలు మాత్రమే తీసుకుంటాం మేడం. వాళ్ళ కొంతమంది దోశ వేసుకుంటారు, ఒక పూరి వేసుకుంటారు, కొంతమంది ఇడ్లీ, బోండా అన్ని రకాలు టేస్ట్ చేస్తారు మేడం. సండే శనివారం రోజు పబ్లిక్ ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు మేడం. ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు ఎందుకంటే హాలిడేస్ ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఆ రోజు ఫ్యామిలీస్ ఎక్కువ వస్తారు. మిగతా రోజు అంటే కొంచెం తక్కువ ఉంటుంది మేడం. ఎందుకంటే అందరూ పనులకు వెళ్తారు. ఆల్రెడీ టిఫిన్ కూడా ఎవరు ఎక్కువ తినలేరు. ఎందుకంటే సండే శనివారం ఏంటంటే ఫ్యామిలీ వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చింది అన్ని టిఫిన్ టేస్ట్ చేసి పోతారు మేడం. చాలామంది మన బేగం గారికి వెళ్ళి వచ్చారు, మన ఎల్బీ నగర్కి వెళ్ళి, సికింద్రాబాద్కి వెళ్ళి, ఉప్పల్, నాగోల్లోకి వెళ్ళి చాలామంది దూరం ఫోన్ చేసి మీ టిఫిన్ బాగుంటుందంట మీ దగ్గర, అన్లిమిటెడ్గా పెడుతున్నారు, ఎట్లా గిట్టుబాటు అవుతుంది అది ఇది, ఒకసారి మేము కూడా మీ షాప్కి వచ్చి టేస్ట్ చేస్తాం ఎట్లా ఉంది అని చాలామంది ఫోన్లు చేస్తారు మేడం. మీకు వర్క్ అవుతుందండి? 50 రూపీస్కి పెడుతున్నారు కదా, అంటే ఇప్పుడున్న రోజుల్లో అన్నిటికీ చాలా కాస్ట్ పెరిగిపోయింది. అన్ని రేట్లు పెరిగిపోయాయి మేడం. ఎలా ఉంది నడిపడం? ఏమన్నా కొంచెం ఇబ్బంది, ఏమన్నా రేటు పెంచాలి అనుకుంటున్నారా? లేదు మేడం. రేట్ అయితే ఇప్పుడైతే ఏం లేదు, ప్రస్తుతానికి అయితే ఏం లేదు మేడం. మనకి ఏంటంటే సొంతంగా మేమే ఫ్యామిలీ చేసుకుంటాం కాబట్టి మాకు పెద్ద ఏం అనిపించదు. 2 పనులు వస్తారు మేడం. 2 పనులు మేము, మా భార్య, మా అమ్మ 5 మంది చేసుకుంటాం. మీ ఫ్యామిలీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు? మా ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నారు. మా వాళ్ళు లేడీస్ 2 పనులు వస్తారు. వాళ్ళకి జీతం ఖాళీ తక్కువనే ఉంటుంది. మాస్టర్ని పెట్టుకుంటే పబ్లిక్ పైసలు ఎక్కువ ఉంటాయి కదా మేడం. మేము చిన్నప్పటి నుంచి ఇదే పని మాది. టిఫిన్ సెంటర్స్ ఇదే పని మీద చేస్తాం కాబట్టి మనకి ఎక్కువ లాభం లేకుండా ఏంటంటే పబ్లిక్ అట్లా మనం మాల మీద చేసినప్పుడు అట్లా 10 మందికి కడుపు ఎండ పెట్టాలి 50 రూపాయలకి అని అన్ని రకాల టిఫిన్ పెట్టాలని ఒక మనకి అట్లా మాల మీద అట్లా అనిపించింది. అంటే స్వామిలోకి పెడదాం అనుకున్నా కానీ స్వామిలో 40 రోజులు తింటారు మేడం. స్వామిలో అయిపోతుంది. మన లైఫ్ లాంగ్ ఉండాలి. లైఫ్ లాంగ్ ఉంటే మనకు కూడా 10 మంది మనకు మన శాంతి ఉంటుంది. అరే మన దగ్గర 10 మంది వచ్చి తినిపోయారు మనం అనే ఒక ఫీలింగ్ వస్తుంది మేడం. అట్లా అని చెప్పి మనం లాభం విషయం అనేది ఏం లేదు మేడం. లాభం అనేది ఏం లేదు. సాల్ మాకు అదే సార్ కిరాయిలు వెళ్ళినా మాకు ఇంట్లో ఖర్చులు వెళ్ళినా చాలు మేడం. ప్రస్తుతానికి నేను ఎప్పుడు పైసల మీద ఆశపడలేదు, చేయను మేడం. అంతే. ఇక్కడ స్వాములకి ఏమైనా స్పెషల్గా స్వాములకి ఏమైనా పెడతారా? అంటే రేపు కార్తీక మాసం నుంచి స్వాములు మళ్ళీ స్వాములకు కూడా మేడం రోజుకి 200-300 మంది స్వాములు వస్తారు మేడం మాల మీద. పొద్దుగాల సాయంత్రం ఎక్కువ మంది వస్తారు స్వాములు. సాయంత్రం ఏ టైంలో ఉంటుంది ఇది? సాయంత్రం కూడా 5 నుంచి
10 గంటల వరకు ఉంటుంది మేడం. 5 నుంచి 10 10 గంటల వరకు ఉంటుంది మేడం. సాయంత్రం కూడా అన్లిమిటెడా అండి? సాయంత్రం కూడా అన్లిమిటెడ్ మేడం. టిఫిన్ సెంటర్ సాయంత్రం పొద్దు అన్లిమిటెడ్ నడుస్తుంది మేడం. ఓకే ఇంకా ఇది ఇప్పుడైతే రేట్ పెంచే అవకాశం అయితే లేదు మేడం. ఓకే ఓకే దీని మీద 50 రూపాయలు నడిపిద్దాం అనుకుంటున్నాం మేడం. అంటే ప్రస్తుతం నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బిజినెస్ ఇంతే ఇంకా అభివృద్ధిలోకి రావాలని మీరు ఏదైతే కోరుకున్నారో 50 రూపాయలకి అందరికీ కడుపు నిండా ఆ దేవుడు కూడా మీకు అలాంటి ధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి మేడం అన్లిమిటెడ్ టిఫిన్ అనేది మేడం పర్మనెంట్ ఉంటుంది మేడం. ఓకే పర్మనెంట్ 50 రూపాయలు రేట్ కూడా ఇప్పుడైతే ఏం పెంచాలి ప్రస్తుతానికి. పెంచే అవకాశం చాలా మంది అంటారు మీరు 60 రూపాయలు పెట్టండి 70 పెట్టండి మీకు ఏం గిట్టుబాటు అవుతుంది అంటే ఇక గిట్టుబాటు ఏముంది మనకి పబ్లిక్ కడుపు మీద తింటే అదే ఆనందం. పైసలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ పబ్లిక్ని కడుపు మీద పెట్టి కూడా సంపాదించుకోవాలి కదా మనం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బిజినెస్ ఇంత సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి 4-5 ఇయర్స్ నుంచి తింటున్నారు? తెలుసు. ఓకే వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయినా వస్తా. వీక్లీ ఒక 2 టైమ్స్ అయినా 3 టైమ్స్ అయినా పక్కా వస్తా. మీకు ఇష్టమైన టిఫిన్ ఏంటి ఇక్కడ? దోశ బోండా పూరి 3 ఫేమస్ ఇక్కడ. అన్లిమిటెడ్ తీసుకుంటారా లేకుంటే అన్లిమిటెడ్ ట్రై చేయాలి ఇంతవరకు. మా ఫ్రెండ్స్ని పంపిస్తుంటా ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి తోలుకొస్తా. ఓకే ఓకే ఎలా అనిపిస్తుంది ఇక్కడ టిఫిన్? ఇక మంచిగా ఉంటుంది. రేట్ కూడా ఏమి ఎక్కువ ఉండవు, రీజనబుల్ ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు అయితే 20 రూపీస్ ఉండే ప్లేట్. ఓకే ఇప్పుడు అన్నిటికీ రేట్ ఎక్కువైనాయి కాబట్టి రేట్లు పెంచి ఓకే 30 రూపీస్కి ఇక్కడ తినేసేస్తారు. మీకు ఇష్టమైంది దోశ. ఎలా ఉంటుందండి ఇక్కడ టిఫిన్? అంటే చాలా బాగుంటది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడ? 6 years నుంచి వస్తారు. 6 ఇయర్స్ ఓకే టేస్ట్ పరంగా క్వాలిటీ పరంగా ఎలా క్వాలిటీ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటది. Okay. అంటే ఎలాంటి కల్తీ లేకుండా ప్యూరిటీ కూడా చాలా బాగుంటది. ప్యూరిటీ బాగుంటుంది. కానీ ఇక్కడ 50 రూపీస్కి అన్లిమిటెడ్ పెట్టారు. మామూలుగా మనం బయట తినాలి అంటే టిఫిన్ వచ్చేసి 40-45 రూపీస్ ఉంటుంది. అలాంటిది ఇక్కడ అన్లిమిటెడ్ పెట్టారు. వీళ్ళు ఎలా ఉంటుంది ఇక్కడ సర్వీస్? ట్రస్ట్ అలా ఉంటుంది కాబట్టి అన్ని నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటారు కస్టమర్స్ కూడా. ఎక్కడెక్కడ నుంచో కూడా వస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంటారు. మీకు 6 ఇయర్స్ నుంచి ఇక్కడ టేస్ట్ ఇంకా ఏమన్నా చేంజ్ అయిందా? అలానే ఆ టేస్ట్ మెయింటైన్ అవుతూ టేస్ట్ అనేది ఇంకా ప్యూర్ గానే ఉంటుంది కానీ ఎలాంటి మిస్ క్వాలిటీ అయితే లేదు. చాలా బాగుంటది. ఓకే ఆ అన్నయ్య వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. సర్వీస్ కూడా బాగానే చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. అయ్యి సార్ మేడం హాయ్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ టిఫిన్? మేడం ఇక్కడ టిఫిన్ చాలా రోజుల నుంచి వస్తున్నాను. బాగానే ఉంది మేడం, పర్లేదు తినవచ్చు. అందులో 50 రూపాయలకు అన్లిమిటెడ్ అంటే ఒక మనిషికి 100 రూపాయలు తిన్న వాళ్ళు అడిగేది లేదు. క్వాలిటీ పరంగా కూడా 50 రూపాయలకి ఎక్కడ రాదు మేడం. అవును ఒక ప్లేటు 50 రూపాయలు. అవును బయట అలాంటిది ఇక్కడ ఎంత తిన్నా 50 రూపాయలు. సో చాలా చౌకగా మేడం, అవును. చౌకగానే నుంచి ఇస్తున్నాం. వస్తున్నాయి సార్ మీరు? 1 year మేడం, 1 year 1 year. ఎలా ఉంటుంది సార్ క్వాలిటీ పర్లేదు పరంగా? క్వాలిటీ పరంగా బాగుంది. రోజు అయితే రాము కదా మేడం, ఎప్పుడో ఒకసారి కదా మేడం. పర్లేదు మంచిగా ఉంది మేడం, క్వాలిటీ పరంగా బాగుంది. మేడం మీరు చెప్పండి ఎలా ఉంటుంది ఇక్కడ టిఫిన్? బాగుంది టిఫిన్. టిఫిన్ బాగుందా? మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదే ఫస్ట్ టైం? నేను ఇదే ఫస్ట్ టైం. ఇదే ఫస్ట్ టైమా? ఓకే ఎలా అనిపించింది? బాగుంది. లేడీస్ ఎక్కువ ఫుడ్ని త్వరగా జడ్జ్ చేస్తాం. మీకు ఏమనిపించింది? టేస్ట్ పరంగా బాగుంది. టేస్ట్ పరంగా బాగానే ఉంది. క్వాలిటీ ఎలా ఉంది? క్వాలిటీ కూడా బాగానే అన్లిమిటెడ్ తీసుకున్నారా? 30 రూపీస్ ప్లేట్ తీసుకున్నారా? అన్లిమిటెడ్ తీసుకున్నాం. అన్లిమిటెడ్ తీసుకుంటారు అక్కడ. ఓకే మీర్పేట నుంచి వస్తాం మేడం. రెగ్యులర్ ఇక్కడ నుంచే తీసుకెళ్తా, పిల్లలకు కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తా. నేను 5 ఏళ్ళ నుంచి ఇక్కడ రెగ్యులర్ కస్టమరా? రెగ్యులర్ కస్టమర్. మామూలుగా బయట టిఫిన్ మనకి ప్లేట్ 40 రూపీస్ అలా ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళు 50 రూపీస్ అన్లిమిటెడ్ పెట్టారు. మరి వీళ్ళకి వర్త్ అవుతుందా? మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారా ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అని? వర్త్ అవుతుందంటే మనకు తెలియదు అంతా, కానీ వాళ్ళు ఒక్కోసారి మా రిలేషన్లో కూడా వస్తారు. ఒక్కొక్కరు వచ్చి 4 ప్లేట్లు 3 ప్లేట్లు ఇట్లా తిని వెళ్తారు. మా మంచిగానే టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది. 5 years నుంచి టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయినా ఇంకేమైనా ఇంకా ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్ అయింది, మంచిగానే ఉంది. హాయ్ అండి. హాయ్ అమ్మ. ఎన్ని సంవత్సరం 10 ఇయర్స్ నుంచి అంటున్నారు. మీ వారితో పాటు 10 ఇయర్స్ నుంచి దోశలు వేస్తూనే ఉన్నారు. ఎలా ఉంది ఇక్కడ బిజినెస్ ఎలా జరుగుతుంది? బిజినెస్ పర్వాలేదమ్మా. వేస్తూ ఉంటారు. ఏంది దోశలు అయితే రోజుకి వేస్తామమ్మా, బాగానే వేస్తాం. ఒక 100, 150, 200 దోశలు వేస్తాం రోజుకి. రోజు 200 దోశలు వేస్తాం. ఈ కాకపోతే ఈ అన్లిమిటెడ్ పెట్టినప్పటి నుంచి కూడా ఎక్కువ అవుతుంది. ఇంకెక్కువ అవుతుంది. ఎక్కువ అవుతుంది దోశలు.
పబ్లిక్ కూడా చాలా మంది వస్తారు, ఎక్కడి నుంచి వస్తారు, ఫోన్లు చేస్తారు, బాగుందమ్మా ఫుడ్ కూడా బాగా ఇక్కడ చాలా మంది యూట్యూబ్ లో చూసి వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉన్నారు. ఫోన్లు కూడా బాగా మంది చేస్తారు. ఫోన్లో కూడా ఈ అడ్రస్ తెలియక కూడా లొకేషన్ పెట్టేస్తున్నాం. ఓకే ఆ లొకేషన్ పెట్టి కూడా చాలా మంది వస్తారమ్మా. ఓకే. ఇప్పుడు మీకు సాటర్డే సండే అసలు ఖాళీ ఉండదు, ఫుల్ మాకు క్రౌడ్ ఉంటుంది. ఫుల్ అవుతుంది మొత్తం. ఆ రోజు ఎన్ని దోశలు వేస్తారు? వేస్తా ఒక 400 దోశలు వేస్తాం. 450 దోశలు వేస్తాం. 450 దోశలు వేస్తా. మీ దగ్గర దోశలో ఏంటి స్పెషాలిటీ ఏంటి? ఆనియన్ దోశ ఒకటి ఉంటుంది, మసాలా దోశ, ప్లేన్ దోశ, మళ్ళా ఈ ఆమ్లెట్లో అయితే ఎగ్ దోశ సపరేట్ ఉంటుంది, దాన్ని ఫ్రై చేయరే ఉంటుంది. వేరే ఉంటుందా? అదే చెప్పారు ఇందాక ఫ్రై చేయరే ఉంటుంది. బటర్ దోశ, ఉత్తప్ప దోశ, ఓకే. అవి ఫ్రై కూడా వేస్తూ ఉంటారా? వేస్తాం. ఓకే, అన్నీ వేస్తాం కానీ ఫ్రై చేయలేదు ఉంటుంది. మార్నింగ్ ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ? మార్నింగ్ 6 నుంచి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ వర్క్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? మార్నింగ్ చట్నీలు పట్టడం కానీ ఇదంతా? మార్నింగ్ 5కు 4:30కి అట్లా లేచి వస్తాం మేడం. ఓకే. మీరు ఒక్కరే ఉంటారా? మీతో మీ పని వాళ్ళు? లేదు, నేను నా హస్బెండ్ ఇద్దరం వస్తాము. ఓకే. పని వాళ్ళేమో 7, 6:30కి అట్లా పని వాళ్ళు వస్తారు. ఓకే. మిగతా పని మీరు అంతా పెన్ని మేమంతా రెడీ చేసేస్తాం. మేమే రెడీ చేసేస్తాం మేడం. ఎలా జరుగుతుంది బిజినెస్? అన్లిమిటెడ్ వచ్చి పర్వాలేదు మేడం, పర్వాలేదు. పర్వాలేదా? మీరు మరి అన్లిమిటెడ్ మామూలుగా ఒక ప్లేటే బయట 40 రూపాయలు అట్లా అంటారు, అలాంటిది మీ వారు అన్లిమిటెడ్ పెడతా అంటే మీరు ఏమన్నారు? మా వారు నేనేమన్నా ఆయన ఇష్టం అనేసి, ఆయన ఇష్టం అనేసారు. ఆయన ఇష్టం, ఆయన ఎట్లా చేస్తే అట్లా. ఏంటంటే ఆయన అప్పుడు మాలలు వేసినప్పుడు మాలలో ఏదైనా చూసినంట అట్లా పెట్టాలి. నాకు పుణ్యమైన అవుతుంది. 50 రూపాయలు ఎన్ని ప్లేట్లైనా తిన్నాను. ఒక 10 ప్లేట్లు తింటారా, 50 ప్లేట్లు తింటారా, ఎన్ని ప్లేట్లైనా తిన్నాను కానీ తినాలి, జనాలు కడుపు నిండా ఉండాలని పెట్టేసిండు. సరే ఆయన అట్లా అన్నాక సరే నీ ఇష్టం అని చెప్పించాం మేము కూడా. మా ఇంట్లో కూడా అందరూ ఒప్పుకోరు అది. ఓకే. ఎంతమంది వర్క్ చేస్తారు ఇక్కడ? మీతో పాటు ఎంతమంది పని చేస్తూ ఉంటారు? ఇద్దరు లేడీ ఉంటారు. ఇద్దరు లేడీ ఉంటారు. మీరు మీ వారు కాకుండా ఇద్దరిని పెట్టుకున్నారు. ఇద్దరు ఉంటుంది. ఎక్కువ ఏది మూవ్ అవుతూ ఉంటుంది? టిఫిన్ ఎక్కువ ఏం తింటారు? టిఫిన్ అన్ని బరాబరే పోతుంది మేడం, అన్ని అవే తింటారు. ఏది వాళ్ళకి ఏది నచ్చితే వాళ్ళు తింటారు. ఏది నచ్చితే అదే తింటారు. ఓకే. ఎక్కువ ఏది మీకు ఆర్డర్స్ ఎక్కువ ఏది వస్తూ ఉంటుంది? పూరియా, ఈ దోశ? దోశ ఎక్కువ వస్తుంది మేడం. దోశ ఎక్కువ వస్తుంది. దోశ ఎక్కువ వస్తుంది. దోశ, ఇడ్లీ, వడ ఏదైనా ఎక్కువ చేసినాక పిండి మేము ఎంత పిండి కలుపుతామో, ఎంత పిండి చేసుకుంటామో అయిపోయేటట్టు ఉంటుంది. ఇక ఓకే. ఎన్నింటి వరకు ఉంటుంది? మధ్యాహ్నం ఎన్నింటి వరకు టిఫిన్? ఇక పబ్లిక్ బట్టి ఒకసారి 1 గంటలకు అయిపోతుంది మేడం, ఒకసారి 12:30కి అయిపోతుంది, 11 కూడా వస్తూ ఉంటారు. ఎప్పుడు అయిపోతే అప్పుడు బంద్ చేసిస్తాం. ఇక రోజుకి ఎంత పిండి వేస్తారు మీరు? దోశ పిండి కానీ బోండాకి కానీ మినిమం ఎన్ని కేజెస్ వేస్తారు? ఏదైనా కానీ కేజీ లెక్కలు అయితే నాకు తెలియదు. ఈ గిన్నె నిండా పోస్తాం పిండి, అయిపోతుంది అది అంతే. ఏదైనా కానీ ఎక్కువనే చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే ఈ 50 రూపాయలు ఆఫర్ పెట్టినప్పటికీ ఇంకా ఎక్కువనే, ఇంకా క్రౌడ్ ఎక్కువ అవుతుంది. థ్యాంక్స్. పర్వాలేదు, మీ బిజినెస్ మంచి సక్సెస్ అవ్వాలని మేము మంచి సక్సెస్ కావాలని, మంచి కావాలని అనుకుంటున్నాం, కోరుకుంటున్నాం మీ దయతోని. ఖచ్చితంగా అవుతుంది. మీరు ఇలాంటి మంచి ఫుడ్ అందరికీ అందిస్తున్నందుకు చాలా మంది అందరి కడుపు నింపుతున్నారంటే అది చాలా గొప్ప విషయం. చాలా మంది అన్ని పోతున్నారు మేడం. బాగుందమ్మా, మంచిగా కడుపు నిండా తినేసిపోతారు, మంచిగా ఉందమ్మా అదే చాలు అని మంచి చెప్పిపోతారు. ఇక కడుపు నిండా అయితే ఫుడ్ పెడతారు, మంచి మీకు పుణ్యం, చాలా పుణ్యం అవుతుంది అని చెప్పిపోతారు. అదే చాలు మాకు. ఇక వచ్చినా రాకున్నా మా 2 పిల్లలు ఉన్నారు, నా కొడుకులు 2. ఓకే. వాళ్ళకి చదివించి వాళ్ళకు మంచిగా వాళ్ళ లైఫ్ మంచిగా నిలబెడితే చాలు నాకు. ఓకే. మీరు ఇంతమంది కడుపు నింపుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని దానాల కన్నా అన్నదానం మంచిది అంటారు. మంచిది. కానీ మీరు ఆ ఫ్రీగా అన్నదానం చెప్పినా కానీ అదే మీకు చూసిన దాంట్లో 50 రూపాయలకి ఇంత అన్లిమిటెడ్ గా పెడుతూ ఫుడ్ మీరు మంచి సేవ చేస్తున్నారు. అదే మీరు ఇంకా అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా అదే అనుకుంటున్నాను.